వాళ్ళందరూ ఉన్నట్టు మనం ఉండి ప్రార్థనకి ఏదో గోపురాలకు వెళ్ళి ఆ గోపురంలో మన ప్రార్థన పేరిస్తే మనకేదో ఫలాలు వస్తాయని అనుకుంటే అది పొరపాటు. అసలు దేవుడు ప్రార్థనకు జవాబిస్తాడు. దేవుడు ప్రార్థనకు జవాబిస్తాడు. ఈయనని అనడం లేదు, ఆయన ప్రార్థన చేయొద్దు అనడం లేదు, ప్రార్థన చేస్తే జవాబు ఇవ్వను అనడం లేదు, జవాబిస్తాడు. దేవుని పిల్లలారా, జవాబు ఎప్పుడు ఇస్తాడు? ఏ పద్ధతిలో ఇస్తాడు? ఒక పద్ధతి ఉంటుంది జవాబు ఇవ్వడానికి, కూడా ఒక పద్ధతి ఉంటుంది. పద్ధతి లేకుండా మనం ప్రవర్తిస్తే జవాబులు వస్తాయి చెప్పండి? అంతే కదా, ఒక పద్ధతి ఉంటుంది. దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది, ఒక క్రమం ఉంటుంది. దేవుని దగ్గర కూడా ఒక క్రమం ఉంది. ఆయన దగ్గరికి మనం ప్రార్థనలు వెళ్ళడానికి ఒక క్రమం ఉంది, ఒక పద్ధతి ఉంది. అది మనం తెలుసుకోకుండా మనం ఓని ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ జవాబు రాకపోవడంతో మనం ఏం చేస్తామంటే, అసలు దేవుడికి ఎంత మొర పెట్టినా నా మొర అనడం లేదు, నన్ను పట్టించుకోవడం లేదు అంటాం. అసలు మనం మొర ఆయన ఎద్దుకు చేరింది? అసలు మన మొర ఆయన ఎద్దుకు వెళ్ళింది? అసలు వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇంతకు వెళ్ళాలంటే ఎలా ఉండాలి? ఒకసారి బైబిల్ను పరిశీలిద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ముఖ్యంగా పాపులు మనవి ఆలకింపడంట ఆయన. ఇందుకు పాపులు ఎవరు? పాపులు ఎవరండి? చెప్పిన మాటల ప్రకారం వినని వాడే పాపి. ఆజ్ఞాతిక్రమమే పాపం, పాపానికి వచ్చే జీతం మరణం. చెప్పిన మాట ప్రకారం వెళ్ళకుండా చెప్పని మాటల ప్రకారం వెళుతూ నేను పుణ్యాత్ముడు అనుకుంటేట కాదండి, చెప్పిన మాటల ప్రకారం వెళ్ళాలి. పాపులు మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడు, ముందు దేవభక్తుడు కావాలి ఆ ప్రార్థన ఆలకించాలంటే అంటున్నాడు ఇక్కడ. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనం ఆలకించను. చూసావా? ఎవడైనను దేవభక్తుడై ఉండాలి, ఆయన చిత్తము చొప్పున జరిగించాలి. దైవభక్తుడు అంటే దేవుడు చెప్పినట్టు వినేవాడు. దేవుని చిత్తాన్ని జరిగించేవాడు ఒక పక్క కాదు. దేవుని చిత్తాన్ని జరిగించడం లేదు, దేవభక్తుడుగా ఉండడం లేదు. మరి ఎలా? మరి ఏ విధంగా దేవుడు వాళ్ళ మనవి ఆలకిస్తాడు? ఇక్కడ అలా చెప్పాడు పెద్ద ఆయన సుందర్రావు గారు చెప్పిన విధి విధానాలు ఇవి. నిజమే కదా? నేను చెప్పింది కరెక్టా కాదా? ఇప్పుడు బైబిల్ ప్రకారం ఎలా ఉంది ఇక్కడ? ఇప్పుడు మీరు ఆలోచిస్తే బైబిల్ ప్రకారం ఎలా ఉంది ఇక్కడ? కరెక్ట్గా ఉంది కదా? ఎవడెన్నో దేవభక్తుడై ఉండి, అంతేనా, ఆయన చిత్తము చొప్పున జరిగించినట్ల వాని మనవి అలా వెళ్ళాలి అంటున్నాడు పెద్ద ఆయన. నువ్వు ఊరికే ప్రార్థన చేస్తే ప్రార్థన ఎలా? ఆయన చెప్పింది చేయకుండా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలోకి వెళ్ళడానికి ఉంది కదా.